ఇందాక బజార్లోకి బాగా పిల్లలిద్దరూ వెళ్ళారండి మా ఆయన గారు. అయితే నేను చిన్న చిన్నగా కొన్ని సరుకులు లేవు తెండానని చెప్పాను. వాళ్ళు టిఫిన్ చేసి నాకు కూడా టిఫిన్ తెచ్చారు. అయితే ఏం తెచ్చారంటే బియ్యం, అయితే ముఖ్యంగా బియ్యం లేవండి, బియ్యం తెమ్మని చెప్పాను. ఇవ్వండి అమరావతి ఈ బియ్యం అయితే తెచ్చారు. అన్నం కూడా బాగా బతుకుతుందండి చక్కగా. కొన్ని వేసుకుంటే ఎక్కువ అన్నం అవుతుంది. అయితే నేను తక్కువగానే తెమ్మన్నాను, 10 కేజీలతో బాగా అందాకనంటే మా ఆయన గారు మేము ఎప్పుడు తెచ్చుకుంటాం కదండి, శ్రీనివాస్ గారు ఆయన గారు 18 కేజీలు తీసుకెళ్ళిపో బాబు, పర్లే ఇబ్బందిగా ఉంటుంది కదా, డబ్బులు ఏమి ఇప్పుడు వద్దులే పుస్తకంలో రాస్తానంటే పుస్తకంలో రాపించుకొచ్చాడండి. నేను టిఫిన్ గట్ట తింటాకి వీళ్ళకి ఏమైనా తేనని 300 ఉంటే ఇచ్చాను. అయితే వాళ్ళు టిఫిన్ చేసి నాకు కూడా తెచ్చారు. మిగతా వాటికి కంఫర్ట్లు లేవండి, ఎందుకంటే పిల్లలు రోజు బట్టలు చాలా బట్టలు అయిపోతున్నాయి అని కంఫర్ట్లు తెమ్మన్నాను. కంఫర్ట్లు అయితే తెచ్చారు. పిల్లలకి పౌడర్ కూడా అయిపోయింది. పౌడర్ అంటే జెడ్ పౌడర్ తెచ్చారు. మొన్న చెప్పాను కదండి తాలింపులు అయితే లేవు తెచ్చుకోవాలని. తాలింపులు అయితే తెచ్చారండి, 10 రూపాయలు గంటవి. మా ఆయన గారు కిలోకి యాలక్కాయలు లేవని చెప్తే మొన్న 2 పొట్లాలు తెచ్చానండి 10 రూపాయలకి. అందులో 2-3 ఉన్నాయి, బాగా ఎండిపోయినాయి, అయిపోలేదు. అందుకనే ఇవి అయితే తెచ్చారు. ఇవి ఎంత అండి? 50 రూపాయలు. 50 రూపాయలు అంటే 50 రూపాయలు చాలా ఎక్కువ పెట్టండి మా అయ్యగారు. అలాగే వెల్లుల్లిపాయలు కూడా లేవంటే వెల్లుల్లిపాయలు కూడా తెచ్చారు. ఇక అంతా ఇంతనే ఏం కాదండి, మామూలుగా మాకు సరుకులు లేవంటే కనుక పట్టుకెళ్ళి బాబు అని చెప్తారండి కోంటాయన గారు. మాకైతే సరుకులు గట్ట బాగా ఇస్తారండి. మాకు తెలిసిన కాడ నుండి ఇంతకుముందు అయితే మాకు అమ్మగారు ఉండేది, అమ్మగారి దగ్గర తెచ్చుకునేవాళ్ళము. ఝాన్సీ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారండి, చాలా సంవత్సరాలు అవుతుంది. మీకు చెప్పాను కదండి, చెక్క బీరువా, భోజనం చేసే బల్ల, కుర్చీలు, ఇంకో మంచం, మా అత్తగారు వాళ్ళు పడుకుంటున్నారు పైన మంచం, ఈ కుర్చీ కూడా, ఈ ఫ్యాన్ కూడా అమ్మగారు ఇచ్చినాయి. ఈ 2 అమ్మగారు ఇయ్యానండి. ఇంతకే అమ్మగారు అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాక ఒక 6 సంవత్సరాలు బట్టి ఈయన గారి దగ్గర తెచ్చుకుంటున్నామండి మేము. కొంత ధనము ఇస్తాము, కొంత అరువు కూడా ఇస్తారండి మాకు. అయితే మీకు ఉన్నప్పుడే ఉండే ఇబ్బంది ఏమి లేదని చెప్తారండి. అలాగని ఇస్తున్నారని మనం అలా తెచ్చేసుకోకూడదండి. అందుకనే కొంత అయితే డబ్బులు కూడా ఇస్తాను నేను. ఆయనకి మనకి నమ్మకం కుదిరింది, నమ్మకంగా ఇంకా మాకు ఎంతైనా ఇస్తారండి. అయితే మా ఆయన గారు బాగాలేదు కదా అని ఇంక ఇప్పుడు అయితే కనుక ఎక్కువగానే ఇస్తున్నారండి. ఇంక ఈయన గారికి డ్యూటీకి వెళ్ళాక ఇంక అప్పుడు జమ వేస్తూ ఉంటాం డబ్బులు. ఈ గడియారం చూసారండి, చర్చిలోకి మేము నందన పుట్టినరోజుకి బహుమతి కింద అయితే ఇచ్చాము. 4 సంవత్సరాలు అయితే అవుతుంది. అయితే దీన్ని పక్కన పెట్టేశారండి. ఒక సంవత్సరం వాడారు. ఒక సంవత్సరం వాడాక పక్కన పెట్టేశారండి. అయితే మేము రాత్రి అడిగామండి, అన్నయ్య గారు పక్కన పెట్టేశారండి అంటే, ఎందుకు అందరూ టైం వెనకే చూస్తున్నారు, ఇంకొద్దు బాబు అవసరమైతే నువ్వు తీసుకెళ్ళిపోవాలి అని చెప్తే ఇంక మాకు ఇచ్చేసారండి. మేమైతే తెచ్చేసుకున్నాము. దీనికి బ్యాటరీలు వేసినా సరే సెట్ అవుతలేదండి, ఎందుకో తెలియదు. కొత్త బ్యాటరీ వేసినా సరే సెట్ అవ్వట్లేదండి. ఒకసారి తాల్పుల్లో ఉన్నారండి ఉమర్ వాచుకో అని బ్రదర్, ఆయన దగ్గర పట్టుకెళ్తే సార్ చూస్తే కనుక దీని కనుక వంటగదిలో ఇప్పుడు ఉంది కదండి, అక్కడ సెట్ చేసి వంటగదిలో ఉన్నదే లోపల బెడ్రూమ్లో అయితే సెట్ చేసుకుంటాం 2. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. గడియారం కూడా మంచి గడియారాలు ఇవి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే 4:15 లేసానండి. లేసాక అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కూర వచ్చేసి మా అత్తగారు ఆనపకాయ కూర వండి బుజ్జానని అంది. మొన్న సంతలో తెచ్చాను కదండి, ఆ కాయ కూడా ఉంది. అయితే అది వద్దు కానీ లంకలో నుంచి తెచ్చాను బుజ్జే, ఆ కాయ అయితే ఉండే బాగుంటుంది అని అందండి. అందుకని ఈ కాయ అయితే వండుతున్నానండి. లంక అంటే గోదావరి అవతల మా అత్తగారు పనికి వెళ్ళొద్దండి, వేరే తోటలో పనికి. అక్కడ నుంచి అయితే తెచ్చింది కాయ. అందులో అయితే చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది కాయ. అందుకని ఇంకా మా అత్తగారు కూడా ఇదేనండి, నేనే వండేస్తున్నానేక. కూర అయితే కనుక చాలా రుచిగా ఉంటుందండి, ఆనపకాయ కూర లంకలోది. ఆనపకాయ కూర అయితే వండుతున్నానండి. రొయ్యలు వేద్దాం అనుకుంటున్నాను, మరి ఏం జరిగిద్దో. పిల్లడేమో రాత్రే చెప్పేవాడు రొయ్యలు కట్టాలంటే వేయకమ్మని. నేనైతే కనుక ఎందులోనైనా కొలుపు లేకుండా తినలేనండి, నాకు ఇష్టం ఉండదు. అందులో కొలిపి వేయాలి ఖచ్చితంగా. వంకాయ ఉండాలంటే మెత్తలు వేయాలా, బెండకాయ, ఆనపకాయ వీటిల్లో కనుక ఖచ్చితంగా రొయ్యలు అయితే వేసుకోవాలండి, లేకపోతే తినలేము. రొయ్యలు అయితే కనుక వేస్తానండి ఖచ్చితంగా. ఇంకా మా అత్తగారు కూడా ఇందులోదే వేసుకుంటుంది కూర.
ఎందుకంటే ఆమె తెచ్చిన ఆనపకాయ వండుతున్నాం, మరి ఆమె కూర అయిపోతే ఎలాగా అలాగని కాదండి. మామూలుగా నేను ఏది ఉన్నా సరే వేసుకుంటుంది, ఆమె ఏది ఉన్నా సరే నాకు వేస్తుంది. కూరగాయలు కూడా కోసేసుకున్నానండి. కూర పొయ్యి మీద పెట్టుకుంటాక నూనె అయితే అయిపోయింది. ఇదిగోండి ఫ్రీడమ్ ఆయిల్. ఇంక ఇది ఓపెన్ చేసుకుని డబ్బాలో పోసేసుకుని కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఫ్రీడమ్ ఆయిలే వాడతానండి నేను, ఎందుకంటే వేరుశనగ ఇవి వాడినా నాకు పడదండి, దగ్గు వచ్చేస్తుంది. అందుకనే ఫ్రీడమ్ ఆయిల్ అయితేనే వాడతాను ఎక్కువ శాతం. ఎప్పుడన్నా ఇది ఎందుకులే అని అది వాడదామనేది ఇప్పటికి బాగోదండి, అందుకని ఇంకా ఫ్రీడమే వాడతాను. ఇప్పుడైతే కూరపాయ మీద పెట్టేసుకుంటాను. ఇంకా నేను ముక్కలు కొంచెం వేగిపోయినాయండి, రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను. సుభాష్ ఒకవేళ తిన్నంటే కనుక పక్కన ఇంకా రొయ్యలు తింటేసి మామూలుగా ఆనగా కూర మట్టుకే వేస్తాడండి మా ఆయన గారు. ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు కూడా మగ్గిపోయినాయండి, చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఇంకా ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి వాష్ చేసేసాను, ఇది రెండోసారి. ఇంత లేత ముక్కలు ఇందులో వేయంగానే మగ్గిపోతాయి చక్కగా. నాకు ఆనపకాయ దోసకాయ అంటే చాలా ఇష్టం అండి, కానీ వేసవకాలం కాబట్టి ఇంకా ఇవే వండాలండి ఎక్కువగా. నాకు బీరకాయని ములక్కాయ మామూలు ఎగురు కూరలు ఎక్కువగా ఇవి వండినా సరే ఇబ్బంది అండి, ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే అవి తక్కువగా వండాలి. ఇక్కడ నుండి ఆనపకాయ దోసకాయ పప్పుచారు ఇంకా ఇవే ఎక్కువగా వండాలండి. ఇద్దరికి కంప్లైంట్లే, ఇద్దరికి రాళ్ళు ఉన్నాయి కాబట్టి తక్కువగానే చూసుకుని వండుకోవాలా. కాయ అంతా కలిపి ఇలాగ అయ్యింది, కొంచెం మగ్గాక చూడండి ఎంత అవుతుందో. ఇప్పుడైతే టీ కూడా పెట్టేసుకుంటాను నేను. ఇంకా టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. ముఖ్యంగా ఇదే అవసరం పొద్దున్నే టైంలో. అన్నం ఉడికిపోయాక పెట్టుకుంటున్నాను ఎప్పుడు కూడా. మామూలుగా అయితే చెప్పాను కదండి ఫస్టే పెట్టుకుంటానని. పంచదార అయిపోయింది, ప్యాకెట్ ఉంది ఓపెన్ చేసుకోవాలి. ఇంకా ఆ యాలక్కాయలు పాత వేసి, అదే నిన్న 5 రూపాయల ప్యాకెట్లు కొన్నా కదా వేసి. సరే అయితే మొత్తం చూడండి మగ్గిపోయింది. ఫస్ట్లో ఎంత ఉండేది ఇప్పుడు చూడండి ఎలాగుందో. ఉడికాకైతే ఇంకా మొత్తానికి తగ్గిపోద్ది. అయితే నేను కొంచెం కారం లైట్గా పసుపు వేసి వాటర్ వేసుకుంటే ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా. నా కారం ఎంత వేసినా మంట ఉండదండి, ఎందుకంటే పెద్ద మిరగాయల కారం కాబట్టి. టీ కూడా ఆల్రెడీ కొంగు వచ్చేసింది. ఇంక ఇందులో వాటర్ వేసేసి టీ కూడా తాగేస్తాను. ఈ ఆనపకాయ అనంగా దోసకాయ అనంగా బీరకాయ అనంగా ఇట్టే మగ్గిపోతాయండి. చూస్తాకేమో భారీగా కనపడతాయి కాయలు, తీరా చూస్తే కొంచెం అవుతాయి అవి. ఇందులో పెద్ద వాటర్ అయితే అవసరం లేదు ఎక్కువగా. నీళ్ళు ఊరుతూ ఉంటాయి, ఎందుకంటే ఆనపకాయలో నీళ్ళు ఊరుతూ ఉంటాయండి. నేనైతే కనుక కొంచెం లైట్గానే పోసుకుంటున్నాను. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇలాగా టీ తాగేసి బాటిల్లో నీళ్ళు గట్ట పోసుకుని పన్నెహిల్ల బట్టలు అయితే చదివేసుకుంటాను నేను. టిఫిన్కి మా ఆయన గారే వేస్తారు, నేను పట్టేసుకుని వెళ్ళిపోతాను. కత్తిరితోనైతే కటింగ్ చేసుకున్నానండి. పంచదార కూడా వేసుకుంటున్నాను, టీలో వేసుకుంటాను. ఇంక ఇప్పుడు ఇందులో కూడా 2 లాలిక్కాయలు కూడా చిత్తపొట్టు వేసేసుకుంటానండి, ఎందుకంటే లాలిక్కాయలు కానీ అల్లం కానీ అయిపోతే మా ఆయన తీసుకున్నానండి. ఈ 2 చిత్తపొట్టు వేసేస్తాను అందులోను. ఇంకా లారీలో తాగడం అలవాటు కదండి, ఎందుకని గింజలు నల్లితే సరిపోద్ది. అల్లం కానీ యాలక్కాయలు కానీ ఇవ్వమంటారండి ఖచ్చితంగా.
నాకు ఈ యాలక్కాయలు కూడా అయిపోతే తాగినట్టు ఉండదండి. 2 అంటే 2 వేసాను చెత్తకొట్టి. వంట అయితే మొత్తానికి పూర్తి అయిపోయిందండి. ఇంకా నాకు కూడా టైం అయిపోయింది. ఇందులోనైతే పెరుగన్నం వేసుకున్నాను. ఎందుకంటే విపరీతమైన ఎండలు కాచేస్తున్నాయండి. మార్చి నెలలో ఎండింగ్ అయిపోతుంది కాబట్టి, స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. మీ ఏరియాలో ఎండలు ఉందో చెప్పండి. మాకైతే చాలా మామూలుగా అయితే ఒరిసేలో కదండి, ఇలాగ ఒంగుని కొలుపు తెస్తుంటాయి, కళ్ళల్లో గుచ్చుకుపోతున్నాయి, చేతులకి ఇరిగిపోతున్నాయి. ఇంక మాకు 12 అయ్యేటప్పటికి మాకు ఇక చిరాకు వచ్చేస్తుంది అండి. అలా కానీ మేము 12కి వేసుకుంటున్నాము. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇంకా కొంచెం ఈ కాలం పెరుగన్నం అయితే కంపల్సరీ ఉచ్చుకెళ్ళాలా, ఉంటే ఉచ్చుకెళ్తాను, లేత లేదు. అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను ఇందులోను. సరిపోద్దులే. కూర వేరే దాంట్లో వేసుకుని ఇందులోనైతే పెట్టేసుకుంటాను. ఈరోజు చెప్పాను కదండి, ఆనపకాయ అయ్యను ఆనపకాయ రొయ్యలు. లేత ఆనపకాయ చూసారా, కూర గిన్నె ఉంటుందేమో ఇందులో కూర వేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదండి, లేవు. ఇంకా పెరుగన్నం ఇందులో వేసుకుని ఎప్పట్లాగానే ఈ బాక్స్లోనే కూర వేసుకుంటున్నాను. లేతకాయ నువ్వు కూడా అన్నమే తినెళ్ళే సరేనా. మా ఆయనగారు ఎక్కడికో బయటికి వెళ్తున్నారండి ఊరు. ఇంకా టిఫిన్ పిల్లలకి వేసి మా ఆయనగారు అయితే కనుక అన్నం తినేసి వెళ్ళమంటున్నాను, లేట్ అవుతుంది కదా అని. సరే అండి, నేనైతే ఇంకా నా సామాగ్రి మొత్తం సదిరేసుకుని ఇంకా పనికైతే వెళ్ళిపోతాను నేను. ఆయనగారు నేను క్యారేజ్ చదువుకునేలాగా టిఫిన్ అయితే ఇలా పొట్లం కట్టారండి, ఏదో హోటల్లో తెచ్చినట్టు, ఇంట్లోనే వేసుకున్నట్టు. సరేనండి, అయితే ఇంకా పనికి వెళ్తాను. 6 అయిపోతుంది, బస్సు వచ్చేది నాకు. నాన్న అయితే మాకు టిఫిన్ ప్రిపేర్ చేస్తాడండి, పానకం పోతున్నాడు. ఓకే డాడీ. ఎలా ఉందా బాగుందా? చేసాను, త్వరగా చేసేయండి అమ్మా. ఓకే, పాలు బూస్ట్ కలిపి ఇచ్చానా? లంచ్ బాక్స్ పెట్టేస్తున్నావా? నీకు అయిపోతుంది. చూడు ఆనపకాయ కూర చూసుకో, ఎంత కావాలి అన్నం చూసుకున్నా. చాలు డాడీ, చాలమ్మా. అయితే కూర బాగుంటుంది కదా, మరి పట్టుకెళ్ళి బాగానే. ఆనపకాయ కూర బాగుంటుంది. ఇప్పుడు కూడా ఆనపకాయ దోసకాయలు తినాలిరా, నువ్వేం తినవు. సరిపోద్ది నాన్న? సరిపోద్ది డాడీ. ఇది రెడీ. వాటర్ పోసుకున్నావా? పోసేసుకున్నాను డాడీ. స్పూన్ అందులో పెట్టాను, ఇదిగో నీకు లడ్డు పెట్టాను. ఓకేనా? స్నాక్స్లోకి నువ్వు రెడీ. చెల్లికి వాటర్ పోసావు కదా, చెల్లి కూడా రెడీ. చెల్లికి పాలు కూడా పోసేస్తే ఇంకా చెల్లి పని అయిపోతుంది. ఓకే అండి, అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీకు సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ చెప్దామని ఉన్నామండి. నందనా, బిట్టు గారికి హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు బిట్టు బ్రదర్. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే బిట్టు బ్రదర్. అలాగే లియో రియా హాయ్ చెప్పమ్మా. హాయ్ అండి. రియా. అజ్జు అక్షయ గారు హాయ్. వెన్నెల కేజియా గారు హాయ్ అండి. మనోహర్ బిట్టు గారు బిట్టు గారు హాయ్ అండి. ఓకే నందన, సుభాష్ నువ్వు ఇప్పుడు వెన్నెల అక్క 9th క్లాస్ అంట, ఇద్దరు వెన్నెల అక్క హాయ్ చెప్పండి. హాయ్ అక్క వెన్నెల అక్క. జీవిత అక్క 7th క్లాస్. హాయ్ అక్క జీవిత అక్క. నెక్స్ట్ కృష్ణప్రియ 1st క్లాస్ తమ్ముడు. అదే కృష్ణప్రియ అంటే మరి మేబీ ఆడపిల్ల పేరు అనుకుంటా. ఓకే, కృష్ణప్రియ కూడా హాయ్ చెప్పండి. హాయ్ సిస్టర్ కృష్ణప్రియ. మేమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నామండి. మేమైతే బయలుదేరిపోయాం. హాయ్ అండి. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. సరే నాన్న. ఓకే. హాయ్ కృష్ణప్రియ. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్క్రోల్ చేయకుండా. మన ఛానల్ వచ్చేసి
కుమారి రమేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.